నీడ్ అవసరం. ఇది మన జీవితంలో ఓ గొప్ప పాత్ర పోషిస్తుంది. ఇది ఎంతటి వారినైనా ఎలాంటి వారినైనా ఎంతకైనా దిగజారుస్తుంది. అలా అని చెడ్డది కాదు, అవసరం అంతే. మనం రోజు పేపర్లో న్యూస్లో చూస్తూనే ఉంటాం. బ్యాంక్ రాబరీలని, చైన్ స్నాచింగ్లని, ఇలా ఎన్నెన్నో. ఇవన్నీ ఒక మనిషి అవసరం వల్లే జరుగుతున్నాయి. ఒక కుర్రాడు తన అవసరం లేని అవసరాల కోసం చెడ్డ దారిలో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి వచ్చిందే ఈ నీడ్. ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేదో తెలుసారా? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఈ చైన్ స్నాచింగ్లు ఏంట్రా? ప్రాబ్లమ్స్ రా, ప్రాబ్లమ్స్ బట్టి మారాల్సి వచ్చింది. ప్రాబ్లమ్సా? ఏంట్రా నీ ప్రాబ్లమ్స్? అది నీకు చెప్పనవసరం లేదు. ఏంటి? నాకు చెప్పనవసరం లేదా? అంతమంది కొడుతుంటే నేను నిన్ను కాపాడాను కదరా. అయితే ఏంట్రా? నేను అలాగే అనుకుంటే ఈ క్షణం ఉండేవాడే కావు. సరేరా, చెప్పే ధైర్యం నాకుంది. విని అర్థం చేసుకునే ఓపిక నీకుందా? నువ్వు చెప్తేనే కదరా ప్రాబ్లం ఏంటో తెలిసేది. నీకు తెలిసిందే కదరా, మాదో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ నాకు అలా ఉండడం ఇష్టం ఉండదు. రిచ్గా బతకాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్తో పార్టీలకి పబ్బులకి తిరగాలను. అలా చేయాలంటే డబ్బులు కావాలి. అందుకే ఇలా చేస్తున్నా. డబ్బులు కావాలంటే నేను ఇచ్చామని కదరా. నువ్వు ఇచ్చేది బోడి వందల్లో వేలల్లో, కానీ నాకు కావాల్సింది లక్షల్లో. ఇంత క్రూరంగా ఎలా మారావురా? మార్చేసిందిరా, నన్ను ఈ చెత్త సొసైటీలా మార్చేసింది. అవునరా, ఇది నిజం. ఈ సొసైటీలో బతకాలంటే పూర్గా అయినా బతకాలి, లేదా రిచ్గా అయినా బతకాలి. ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బతకూడదురా, బతకూడదు. నువ్వు ఇలా చేస్తా దేవుడు కూడా క్షమించరా? చా, ఆ దేవుడి గురించి మాట్లాడకు. నువ్వు నమ్మే నీ దేవుడు ఎన్ని జన్మలు ఎత్తినా ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టాడే కానీ ఒక పేదవాడి ఇంట్లో పుట్టలే. అయితే నువ్వు మారనంటావా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.